ఎవరి ఇంటికి బుల్డోజర్ వచ్చినా అందరూ అడ్డుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఒకరి ఇల్లు కూలుతుంటే మిగతా వాళ్ళు చూస్తూ ఊరుకోవద్దని అన్నారు. గోల్నాక్లో మూసీ బాధితులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితులు తమ బాధను కేటీఆర్ వెళ్లబోసుకున్నారు. కేటీఆర్ బాధలకు భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి కాదు, ఆయన తాత దిగివచ్చినా ఏమీ చేయలేరని కేటీఆర్ అన్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని కేటీఆర్ చెప్పారు. అంబర్పేట నియోజకవర్గం నుంచి గెలిచిన ఎంపీ కిషన్ రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. బాధితులకు మద్దతుగా ఉంటామని, ఎవరూ బాధపడవద్దని కేసీఆర్ భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో రెండో రోజు పర్యటిస్తున్నారు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాక్లో ఇవాళ పర్యటించారు. ఇప్పటికే ఇళ్లకు అధికారులు వేసిన మార్కింగ్ను ఆయన పరిశీలించారు. కానీ ఇలా హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి, హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కూలగొడతారో, ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక आज चैन की नींद भी नहीं मिल रही हैदराबाद में गरीबों को। मैं बस एक चीज कहना चाहता हूं, हमारे जो कमर साहब यहाँ बोले, बाकी लीडर भी जो बोले, మీ అందరితో నేను చెప్పేది ఒకటే, మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు. ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న. ముందుగా సరిగ్గా 10 నెలలు అయింది రేవంత్ రెడ్డి అడిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలు అయింది. హైదరాబాద్లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే, అంబర్పేటలో మీరు అందరూ వెంకటేశ్వరకే వేసిర్రు, హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు. అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు. ఏమో నాకు ఒక్కరు ఓట్లు వేయలే, ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు, ఇట్లనన్నా వేసి వీళ్ళను కూలగొట్టి ఆగం చేయాలి మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కసారి యాద్ చేసుకోండి, ఏం చెప్పిండు 10 నెలల ముంగట? అప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చిండు, తిరిగిండు, ఏం చెప్పిండు? కేసీఆర్ 2000 పింఛన్ ఇస్తుండు, ఇంట్లో అవ్వను అయ్యను ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ముసలవ్వకో ముసలోన్కో. నేను ముఖ్యమంత్రి కాగానే ముసలోన్కి ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తా అన్నాడు, నేను 4000 ఇస్తా. అవ్వకేమో అత్తకేమో 4000, కోడలుంటే కోడలకు 2500, 2500 ఇస్తా. చెప్పిండలే ఇవన్నీ? 6 గ్యారంటీలు అన్నాడా? ఇంటింటికి దస్కత్ పెట్టి పంపించిండా? వచ్చినాయా 2500? 4000 వచ్చినాయా? వచ్చినాయండి సీక్రెట్కి. ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేని గట్టిగా ఎప్పుడు వచ్చినాయా రాలేదా? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుంటే లగ్గం చేసుకుంటే పేదోళ్ళు నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? తులం ఇనుమని వచ్చిందా మీకు? బంగారం రాదు, ఇనుము రాదు, మనుగుడు రాదు. ఇంకెన్ని కథలు చెప్పిండు? రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిందా ఎవరికైనా రైతులకు? 6 గ్యారంటీలు 100 రోజులు అన్నాడు, 300 రోజులు అయింది, 300 రోజులు అయింది ఇప్పటికి. వచ్చినాయి ఒక్కలకన్నా ఒక బుడ్డ పై సంబంధించేమో బుడ్డ పైసి. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో. మూసీల నట 1,50,000 కోట్ల రూపాయలతోని, 1,50,000 కోట్లు, 1,50,000 రూపాయలు కాదు, 1,50,000 కోట్లు అంటే ఎంతనో ఎరికేనా? మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం, మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం పైసలు పెట్టాట. మూసీలో 55 కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గాళ్ళందరినీ తీసుకుపోయి జంగల్లో వారిస్తారట. మరి ఊకుందామా సపడేక? మేమందరం ఎక్కడ అక్కడ పోవాలన్నా? మరి 38 ఇండ్లకు రంగులేసిపోయినరట, ఆర్బిఎక్స్ అని. రంగులేసిపోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే, లక్ష్మి ఇంటి మీద కోతురులే, రత్నకి ఇంటి మీద కోతురుతి, సపడేక నా పనికి నేను పోతా, నాకేం గరుజు, ఆమె ఇల్లు గుల్లబడితే నాకేమైంది, ఇదివరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటికాడికి పోను అంటే నడవది. ఒక ఇంటి మీదకి వస్తే కాదు, మన పంచాయతీలు ఉంటాయి, ఇంటి పక్క ఇల్లు అనగా ఉన్నాయా? గా మాత్రం తాకట్లు ఉన్నాయా? కానీ ఉంటాయి, ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, లొల్లులు ఉంటాయి, అప్పుడప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది. 3 పిల్లల పంచాయతీలు ఉన్నాయా? ఉంటాయా? ఉండయా? లగ్గం కదా లెక్కున్నదా? ఏందిడా అందరు లగ్గం చేసుకునేలే కదా. మీరు మీ భర్తలను తిట్టరా? అప్పుడప్పుడు ఎండ పెట్టరా?
కాదన్నీ ఇంట్లోనే చూసుకోవాలి. బయట వస్తే ఊకుంటామా మన మీదకి? ఇది కూడా గంతే. మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి, మొత్తం అందరూ వచ్చి తలుకోండి. ఆ డ్రైవర్ని అడుగుండ్రి, ఆ బుల్డోజర్ డ్రైవర్ను, అన్న నీకు కొంపున్నదా, నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా, భార్య ఉన్నదా, నీ ఇంటి మీదకి ఎవడన్నా బుల్డోజర్ చేస్తే నువ్వు ఊకుంటావా అని అడుగుండ్రి. 40 ఏళ్ళకెళ్ళి 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం, రిజిస్ట్రేషన్లు అయినాయి, మా పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాం, ఏ లెక్కన గులగొడతావు అని అడగాలి. ఇలా ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా ఇల్లు గులగొట్టమని? ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తా అన్నావు, ఇల్లు గులగొడతా అని చెప్పలే. అయినా నాకు తెలియక అడుగుతా, ఇయ్యాల ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి అక్కడ మాల్ కడితే ఏమొస్తుంది నీకు? మల్లయ్య ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు, 100 గజాలలో ఉండొచ్చు, దాన్ని గులగొట్టి పక్కనున్న ఇల్లు గులగొట్టి హోటల్ కడతా, మాల్ కడతా, పెద్ద పెద్ద పార్కులు కడతా, ఎవరి కోసం? ఇక్కడ ఉన్నాయన్ని బొందలగడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని మీదకి వెళ్ళేదో కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పిన మాటలేండి? గవర్నమెంట్లకు రాకముందు గరీబులను మంచిగా చూస్తా అని చెప్పినావు, రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు, పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు, అత్తలను చూసుకుంటా, కోడలను చూసుకుంటా, నల్ల బిల్లులు కడతా, కరెంటు బిల్లులు కడతా, మీరు కట్టే అక్కర్నే లేదు, సోనియా గాంధీ కడుతుంది, ఫ్రీ గ్యాస్ ఇస్తా, ఫ్రీ బస్సు పెడతా, ఇన్ని కథలు చెప్పిండు. ఇవాళ ఎప్పుడైనా చెప్పిండా ఇల్లు గులగొడతా అని? ఇల్లు గులగొడతా అంటే ఓట్లు పడుతున్నానా? మరి ఇంకొక మాట అడుగుతున్నా, ఇగో మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేష్ నేను అడ్డం వస్తా అని చెప్పి ఆయన ఇక్కడ నిలబడ్డాడు. మరి నేను ఒక్క మాట అడుగుతున్నా, నేను ఒక్క మాట అడుగుతున్నా, మీరు గెలిపించిన ఎంపీ ఏడవేండు? మీరు గెలిపించిన ఎంపీ, మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేండు? ఎందుకు మాట్లాడతలేడు? మరి ఏం ఇద్దరు ఏమైనా బదులుకున్నారా ఏంది? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గాలను లేపేమని? అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోండి. ఎవరు గరీబులతో ఉంటారో అర్థం చేసుకోండి, ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడుండ్రి, ఎవరి నియతేందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా.